హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్. ఈ కొబ్బరి చట్నీ ఇడ్లీలోకి, దోశల్లోకి, వడల్లోకి, గారెల్లోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. కావలసిన పదార్థాలు: 1 కప్పు పచ్చి కొబ్బరి. దీన్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా 1/2 కప్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పుట్నాలు, 5-6 పచ్చిమిరపకాయలు, 5-6 వెల్లుల్లి రెమ్మలు, 1 చిన్న అల్లం ముక్క, కొంచెం చింతపండు తీసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోకి మనం తీసుకున్న 1/4 కప్పు పల్లీలు వేసుకోవాలి. వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం పచ్చిమిరపకాయలన్నీ ఇలా తుంచుకొని వేసుకోవాలి. వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం సరిపోతుంది, మరి ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఫ్రై అయిపోయినాయి మన పల్లీలు, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పుట్నాలు, వెల్లుల్లి రెమ్మలు, చింతపండు, కొంచెం అల్లం ముక్క అన్నీ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం కలుపుకోవాలి. ఆ వేడి మీద ఫ్రై అవుతాయి. ఇప్పుడు వీటిని మనం చల్లార్చుకుందాం. ఇప్పుడు 1 మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరిని తీసుకోవాలి. చూసారా, చల్లారిపోయింది. ఇది కూడా తీసుకుందాం మనం మిక్సీ జార్లోకి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మరలా కావలసినన్ని వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ కావాలనుకుంటే కొంచెం వాటర్ పోసుకోండి. కొబ్బరి చట్నీ అనేది ఇలా కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుందండి. పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని 1 కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, మన పోపు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కొబ్బరి చట్నీలోకి ఈ పోపుని వేసుకుందాం. చూసారా, ఎంత బాగుందో కదండి కొబ్బరి చట్నీ. అంతేనండి, మనం చాలా ఈజీగా కొబ్బరి చట్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఈ ప్రాసెస్లో చూడండి, చాలా బాగుంటుంది. అది ఇడ్లీలోకి, దోశల్లోకి, వడల్లోకి, గారెల్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. పల్లీల చట్నీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 1 కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకోవాలండి. తర్వాత 5-6 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, మన పల్లీలు, పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని 1 మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇప్పుడు 4-5 వెల్లుల్లి రెమ్మలను వేసుకోవాలి. కొంచెం అల్లం ముక్కను వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి, ఫైన్ పేస్ట్ లాగా. చూసారా, ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందామండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 1 కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం 1 ఎండుమిరపకాయని ఇట్లా తుంచుకొని తాలింపు గింజలు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పోపు రెడీ అయిపోయిందండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పోపుని పల్లీల చట్నీలోకి వేసుకుందాం. దీన్ని బాగా మంచిగా కలుపుకోవాలి. అంతేనండి, మన పల్లీల చట్నీ రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి చూడండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.